హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పౌర్ణమి కదా, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. మీ లైఫ్లోకి తను కొత్తగా రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అవ్వాలి. తను మీ లైఫ్లో మళ్ళీ రొమాన్స్ అనేది లేకపోతే రొమాంటిక్గా లైఫ్ బిగిన్ చేయాలి, స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. మీకు ఏదైనా నెగిటివిటీ ఉంటే అది పోగొట్టేసేయాలి అని చెప్పి ఆలోచించేస్తున్నారు. మీ పర్సన్కు ఉన్న నెగిటివిటీ అంతా పోగొట్టేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. రిలీజ్ చేయాలి, నెగిటివిటీ లేకుండా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ద ఎండ్ ఆఫ్ ఏ టఫ్ సైకిల్ అప్రోచెస్. ఇంకేవైతే మీ లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్, ఏవైనా కష్టమైన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఎండ్ చేయాలి, ఎండ్ అయిపోతాయి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎండ్ అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్. మీకు కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అని తను టెస్ట్ చేస్తూ ఉన్నారంట. ఓకేనా? హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీరు ఏదైతే మీ లైఫ్లో డ్రీమ్స్ అవన్నీ మీకు వస్తూ ఉంటాయి. మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది కొన్ని డ్రీమ్స్ ద్వారా మీకు కనపడుతూ ఉంటాయి. ఓకేనా? మీ పర్సన్ కూడా అలాగే డ్రీమ్స్ ద్వారా కనపడుతూ ఉన్నాయి. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్స్. మీ లైఫ్లోకి తొందరలోనే గోల్స్ని రీచ్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు. ఈ మూన్ ఎనర్జీస్లో కూడా ఇలాగే ఎనర్జీస్ అనేవి ఇద్దరికి ఇలాగే మ్యాచ్ అవుతూ ఉంటాయి. కొన్ని మీ ఎనర్జీస్ వస్తాయి, మీ పర్సన్ ఎనర్జీస్ వస్తాయి. ఎక్కువగా తను ఎక్కువ మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు. నెగిటివ్ ఉంటే దూరం చేసేయాలి, ఇంకా నెగిటివ్ ఆలోచనలన్నీ తీసేసేయాలి, కొత్త ఆపర్చునిటీస్, కొత్తగా న్యూగా స్టార్ట్ చేయాలి. బ్యాడ్ సైకిల్ అంతా జరిగిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎండ్ చేసేసి కొత్తగా మళ్ళీ రొమాంటిక్ ఎనర్జీలో ఉండాలి అని చెప్పి రొమాంటిక్ ఎనర్జీస్ అన్నీ మూన్ ఎనర్జీలో వస్తున్నాయి మీ పర్సన్కి. ఎక్కువగా రాశులు వచ్చి తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, ఎక్కువగా మకర రాశి వాళ్ళు, ఈ మూడు రాశుల వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. ఓకేనా? మీ రాశులు అయితే ఇవి కనపడుతున్నాయి. ఎక్కువగా మెడిటేషన్ చేస్తే మీ లైఫ్ అనేది పీస్ఫుల్గా సొల్యూషన్ అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మీనరాశి వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఓకేనా? కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్